హాయ్ ఫ్రెండ్స్, ప్రెజెంట్ జరుగుతున్న సయీద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మన ఆంధ్ర టీం బ్యాక్ టు బ్యాక్ విన్స్తో దూసుకెళ్తుంది. ప్రెజెంట్ గ్రూప్ ఏ స్టేజ్లో మన ఆంధ్ర 4 మ్యాచెస్ ఆడింది. అందులో 3 మ్యాచెస్ విన్ అయ్యి 1 మ్యాచ్లో వస్తే టోటల్గా 12 పాయింట్స్తో గ్రూప్ ఏ స్టేజ్లో సెకండ్ ప్లేస్లో ఉంది. మన ఆంధ్ర నెక్స్ట్ ఆడే 2 మ్యాచెస్ డిసెంబర్ 4న చండీగఢ్తో ఆడుతుంది, అలాగే డిసెంబర్ 6న కేరళతో ఆడుతుంది. ఈ 2 మ్యాచెస్లో కూడా విన్ అయ్యి నెక్స్ట్ లెవెల్కి క్వాలిఫై అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మన ఆంధ్ర టీంలో బ్యాటింగ్ కంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్ ఉంది. పివి సత్యనారాయణ చాలా ఇంప్రెసివ్ బౌలర్. ఫస్ట్ మ్యాచ్ అస్సాంతో జరిగిన మ్యాచ్లో 3 వికెట్స్ తీశాడు. ఇప్పుడు రైల్వేతో జరిగిన మ్యాచ్లో కూడా 3 వికెట్స్ తీసి వెరీ ఇంప్రెసివ్గా లీడింగ్ వికెట్ టేకర్లో ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీరాజ్ వెరీ టాలెంటెడ్ బౌలర్. ప్రతి మ్యాచ్ కూడా వికెట్స్ ఇస్తున్నారు. అలాగే ముఖ్యంగా లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ మిడిల్ ఓవర్స్లో చాలా మంచి బౌలింగ్ చేసి వికెట్స్ ఇస్తున్నాడు. ముఖ్యంగా కేవీ శశికాంత్ కూడా చాలా మంచి బౌలింగ్ చేస్తున్నాడు. అటు బ్యాటింగ్లో కూడా ఫినిషింగ్ టచ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మన బ్యాటింగ్ కంటే బౌలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. నెక్స్ట్ మ్యాచెస్లో కూడా మన బ్యాటర్స్ ఫామ్లోకి వస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. డెఫినెట్గా మనందరం కూడా మన ఆంధ్ర టీంకి సపోర్ట్ చేద్దాం. మన ఆంధ్ర టీం మ్యాచెస్ చూడాలి అనుకుంటే జియో హాట్స్టార్లో లైవ్ అయితే వస్తుంది. మన ఆంధ్రాకి సంబంధించిన ప్రతి మ్యాచ్ కూడా లైవ్ వస్తుంది. డెఫినెట్గా అందరూ కూడా లైవ్ చూసి మన ఆంధ్ర టీంని సపోర్ట్ చేద్దాం. అలాగే రీల్ మాత్రం మన ఆంధ్రాలో ఉన్న ప్రతి క్రికెట్ లవర్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన పేజ్ని కూడా సపోర్ట్ చేయండి. జై హింద్.